గోల్డ్ షాప్ అంటే ఒక అంబియన్స్ ఉండాల్సిందే, ఒక మంచి ప్లేస్ లో ఉండాల్సిందే. బట్ అది ఎవరికి డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యం. నాలాంటి ఒక కళాకారుడు అంటే నాకు పని చేయడం మాత్రం తెలుసు. మా నాన్నగారు చిన్న ఒక కానిస్టేబుల్ కుటుంబం నుంచి వచ్చాము. ఒక 2003లో మాకు ఏం లేదు, అంటే ఒక ఉండడానికి ఒక రెంటెడ్ హౌస్, మా డాడీ చిన్న స్కూటర్, అలా సాగిపోతున్న తరుణంలో నేను చదువులో చాలా లాస్ట్ బెంచ్ స్టూడెంట్ అన్నట్టు. 10th క్లాస్లో లాస్ట్, ఇంటర్మీడియట్లో 5 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాను. ఏం చేయాలో తెలియదు. మా మామయ్యలు వాళ్ళు మాట్లాడేసి మా వర్క్ నేర్చుకున్నాను, కానీ డబ్బులు లేవు. బట్ నాలెడ్జ్ ఉంది, క్రియేటివిటీ ఉంది, అప్పటి కొత్తగా ఆలోచించేవాడిని. కాబట్టి నాలెడ్జ్ ఉంది, ఎక్కడైనా ఎవరైనా వస్తారు. నాలెడ్జ్, సబ్జెక్ట్, స్కిల్ ఉంటే అంబానీ కూడా రావాల్సిందే, అదాని కూడా రావాల్సిందే అన్నట్టుగా ఎవరైనా రావాల్సిందే. వాళ్ళదే నాలెడ్జ్ ఉంది, అందరు వెళ్తున్నారు, మనదే నాలెడ్జ్ ఉంది, అందరూ వస్తారు అనే ఉద్దేశం నా మైండ్లో ఫిక్స్ అయింది. డబ్బులే ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎక్కడున్నా ఎవరైనా వస్తారు, స్కిల్ కొత్తగా ఆలోచించని చెప్పేసి ఆలోచించాను. బట్ నేను డబ్బులు సంపాదించాలంటే నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది. అయినా ఇప్పుడు నేను ఒక షోరూమ్ పెట్టేంత స్తోమత కూడా నాకు లేదు. బట్ 10 షోరూంలో ఉన్న దానికన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది, 10 షోరూంలో ఉన్న దానికన్నా ఎక్కువ తెలివి ఉంది, అంత క్రియేటివిటీ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎంత పెద్ద షోరూమ్ ఉంటే ఆ మెయింటెనెన్స్ అంతా అల్టిమేట్గా ఎవరి మీద పడుతుంది? కస్టమర్ల మీదే పడుతుంది. సో కొంతవరకు కస్టమర్ల మీద కొంత భారం తగ్గుతుందేమో అని అనుకుంటున్నాను మీ దగ్గర. 100% అది సమస్య లేదు. ఎందుకంటే నా దగ్గర చాలా కాస్ట్లీ రెంట్ లేదు, కాస్ట్లీ ఎంప్లాయీస్ లేరు, అద్భుతమైన అంబియన్స్ లేదు. కాబట్టి నాకు ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటుంది. నా దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా ఏ విధంగా అంటే, ఒక ఊర్లలో మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు, ఒక ఊర్లో బార్బర్ షాప్లో పనిచేసే వాళ్ళు నేను తెచ్చి ట్రైన్ చేసుకున్నాను. రాయిని రత్నంగా ఎందుకు మార్చకూడదు? నీకు బంగారు ఆభరణాన్ని, ఒక బంగారు బిస్కెట్ని అమ్మవారి రూపంగా మార్చినప్పుడు ఒక వ్యక్తిని ఎందుకు నేను మార్చలేకపోతాను? ఎందుకు కనుక ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి ఊర్లో పనిచేసే నిరుపేదల్ని, నా దగ్గర ఒక 15 నుంచి 50 మంది వరకు పనిచేస్తారు. వాళ్ళందరూ నిరుపేదలు. అంటే ఒక ఊర్లో 4,000 వస్తే సరిపోతుంది పర్ మంత్ శాలరీ అనుకునే వాళ్ళకు నేను 20-25,000 శాలరీ ఇచ్చి వాళ్ళని ట్రైన్ చేసి కూడా నేర్పిస్తున్నాను. ఎందుకంటే మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీయాలి. కరెక్ట్. వాళ్ళు ఇక్కడ ఇక్కడ మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు? నేనే ట్రైనింగ్ ఇస్తున్నాను. రియలీ నైస్. మీరు ఎక్కడో మా చైర్మన్ గారిలో ఉన్నారు. మా సిగ్నేచర్ స్టూడియో చైర్మన్ గారు కూడా అంతే. ఏ పని వాళ్ళని తీసుకొచ్చి వర్క్ నేర్పించి జీతాలు ఇచ్చి వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చాక వాళ్ళు ఇక్కడ డుమ్మా కొట్టి వేరే చోటుకి వెళ్ళిపోతూ ఉంటారు. అది వాళ్ళ అదృష్టం. అది వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనేది వాళ్ళ అదృష్టం. మన సాటిస్ఫాక్షన్ నేను ఇంతవరకు మీకు మంచి చేయగలిగాను. కరెక్ట్. అంత వాళ్ళంత ట్రైనప్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత స్థాయికి తీసుకురాగలుగుతున్నారు మీరంతా. ఒక మాటలో చెప్పాలంటే ఒక మంచి లైఫ్ స్టైల్ వాళ్ళకి ఇచ్చి ఒక మంచి జీవితాన్ని వాళ్ళు ఫేస్ చేసేలాగా మీరు చూస్తున్నారు. యాక్చువల్లీ గోల్డ్ అని అనగానే ప్రెసెంట్ మనకి దగ్గర ₹1,00,000 ఉందండి. అవునండి. యాజ్ ఆఫ్ నౌ టుడే ప్రైస్ కరెక్ట్ గా చెప్పాలంటే 24 క్యారెట్స్ ₹1,00,000 పైచిల్కే ఉంది. అవును, అదే 22కి వచ్చినా కూడా మనకి వెరీ నియర్ 91,000 చేంజ్ అలా ఉంది. కానీ నిజానికి ప్రజలు మాత్రం అది ఎంత పెరిగినా అదొక గోల్డ్ ఒక సెంటిమెంటా, అవసరమా, లేకపోతే అదొక ప్యాషనా తెలియదు, కానీ ఎక్కడా తగ్గట్లేదు. గోల్డ్లో 3 ఉంటుందండి. ఒకటి సెంటిమెంట్. ఒక తెలుగుంటి అమ్మాయి, భారతీయ హిందూ అమ్మాయి బంగారం లేకుండా ఉండడానికి ఇష్టపడదు. ఏ స్థాయిలో ఉన్నా పర్లేదు, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు. అదొకటి. మళ్ళీ మనకు ధైర్యం, మన ఇంట్లో బంగారం ఉంటే ఏ క్షణం అమ్ముకోవచ్చు, ఏ క్షణమైనా లోన్ పెట్టుకోవచ్చు. అవసరాన్ని కాదు, పక్క వాళ్ళు కూడా ఇమీడియట్లీ కావాలి, నాకు ₹1,00,000 కావాలంటే ఊర్లలో ఎలా ఉంటుందండి, బ్యాంక్ వెళ్ళలేరు పాపం, అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు. అప్పు కావాలి, అమ్మ నాది చైన్ ఉంది తీసుకొని కాస్త డబ్బులు అనే రోజులు మేము చూసాను. అవును. కాబట్టి బంగారం మీద ఒక సెక్యూరిటీ, ఒక అందం, ఒక సాంప్రదాయం, కాబట్టి గౌరవం. కాబట్టి ప్రతి భారతీయులు బంగారాన్ని కొనడానికి ఇష్టపడాలి, దాచుకోవాలి. ట్రూ. ఇంతకీ ఇంటర్మీడియట్ ఎన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన మీరు యాక్చువల్గా స్వర్ణకారుల్లో ప్రజెంట్ అయితే వాళ్ళ చేతి వృత్తిని కూడా వదిలేసి ఎక్కడొక్కడ ఎంప్లాయీగా జాయిన్ అయిపోయే పరిస్థితులే మనం చూస్తూ ఉన్నాం. అవునండి. అలాంటిది మరి మీరు ఇంత కోపం ఎలా అవ్వగలిగారు? మీ జర్నీ ఒకసారి చెప్పండి. నేను ఇంటర్మీడియట్ 5 సబ్జెక్ట్స్ ఫెయిల్ అండి. ఒక సంస్కృత్ మాత్రం అది బార్డర్ మార్క్స్ పాస్ అయ్యాను. విశ్వశాంతి కాలేజ్, అది హాస్టల్లో ఉండి కూడా. ఓకే. ఎందుకంటే నాకు చదువుపోయినంత లేదు, మా నాన్నగారి ఒత్తిడి వలన హాస్టల్ పోవాల్సి వచ్చింది. అప్పుడు తెలిసింది మా డాడీకి ఖర్చు పోయిన డబ్బుల విలువ. అరే అది చాలా కష్టం, నేను ఇలా చేస్తే వేస్ట్ అని ఇంటర్మీడియట్ సెకండరీ మళ్ళీ హాస్టల్ ఉండేది, ఊర్లో వెళ్ళి చదువుకున్నాను. అప్పుడు ఏదో చేయాలి ఆలోచనతో నేనైతే స్వర్ణకారుని పోయి వర్క్ నేర్చుకున్నాను. ఆ వర్క్ కూడా ఒక 1.5 year అక్కడిక్కడ కూడా నేర్చుకుని వర్క్ చేస్తే వర్కర్ లాగా ఉంటాం. అప్పుడు మా సేట్, అంటే మేము సేట్ అని పిలిచేవాళ్ళం ఊర్లో. వాళ్ళు మాట్లాడుకుంటే హ్యాపీగా ఉండేది, దర్జాగా సీట్లో కూర్చొని మేము కింద కూర్చొని పని చేసుకునే వాళ్ళము. మేమెందుకు సేట్గా మారకూడదు అన్న ఆలోచన అప్పుడు వచ్చింది. మారాలంటే ఏం చేయాలి అంటే క్లయింట్తో చాలా మంచిగా మాట్లాడాలి, క్లయింట్కి చాలా అద్భుతమైనది ఇవ్వాలి, క్లయింట్కి 1 hour ముందు అవసరం ఉంటే 1/2 hour ముందు ఏ విధంగా రెడీ చేయాలి, క్లయింట్కి ఏ విధంగా చేస్తే అది ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కొత్తగా ఆలోచన స్టార్ట్ చేశాను. మెల్లిమెల్లిగా మా వర్క్ షాప్ నుండి బయటకు వచ్చేసి ఒక చిన్న ₹30,000 ఒక షాప్ పెట్టుకున్నాను, గాంధీ చౌక్ నిర్మల్ అని చెప్పేసి. ₹30,000 అప్పుడు నేను బంగారం షాప్ పెట్టలేదు. అంటే బంగారు ఆభరణాలు చేయడానికి కొన్ని టూల్స్ ఉంటాయి, ఆ బ్రష్ కావచ్చు, సుత్తె కావచ్చు. అప్పుడు అలాంటి ఆర్నమెంట్స్ నేను హైదరాబాద్ నుంచి తెచ్చుకొని అమ్మేవాడిని. అమ్ముతూ చిన్న చిన్న పట్టగోలు, సిల్వర్ మట్టెలు, సిల్వర్ రింగ్స్ అమ్ముతూ ఒక మిషన్ కొనుక్కున్నాను, కటింగ్
కటింగ్ మిషన్ అని చెప్పేసి, అంటే బ్రాస్లెట్స్ పైన కటింగ్ చేయడం కానీ చైన్స్ పైన కటింగ్ చేయడం, అది ఒక ₹1,00,000 అప్పు తెచ్చుకొని ఆ మిషన్ కొనుక్కున్నాను. బట్ అయినా కూడా నేను ఆ మిషన్లో నేను సక్సెస్ కాలేకపోయాను. నాకు తెలిసింది నాకు మాట, నేను చాలా అద్భుతంగా మాట్లాడతాను, నేను మాట్లాడి క్లయింట్కి అద్భుతమైన ఆర్నమెంట్ ఇవ్వగలుగుతాను. కాబట్టి నేను వర్క్ చేయకూడదు, చేయించాలి, నా ఆర్ట్ని చూపించాలి, చేస్తే నేను అక్కడనే ఉంటాను, చేపిస్తే ఎక్కడో ఉంటాను అని నాకు ఆ రోజు అర్థమైంది. నేను చేసిన ప్రతి పని ఫెయిల్, 10th ఫెయిల్, ఇంటర్మీడియట్ ఫెయిల్, మిషన్ ఫెయిల్, అన్ని ఫెయిల్, ఇంకా ఏం లేదు. బట్ అప్పుడు అర్థమైంది నేను చేయకూడదు, నేను చేయించాలి, నా మాటనే పని చేయాలి అని చెప్పేసి స్టార్ట్ చేశాను. కస్టమర్తో మంచిగా మాట్లాడము, వాళ్ళకి విష్ చేయడము, నాకు రాకుండా నేర్చుకుంటూ వాళ్ళని చెప్పడము, అలా చేయడం ద్వారా కస్టమర్స్ కూడా నవీన్ చాలా బాగా మాట్లాడుతున్నాడు, ఈగో లేదు నవీన్కి, ఇంటికి రమ్మంటే ఇంటికి వస్తాడు, ఆఫీస్కి రమ్మంటే ఆఫీస్కి వస్తాడు అని ఒక గుడ్ నేమ్ వచ్చింది. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వీస్ ఇచ్చేవాడిని. ఆ విధంగా నా జర్నీ స్టార్ట్ అయింది నిర్మల్లో. ఈ రోజు సుమారు ఒక 100-150 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయికి రాగలిగాము. నేను ఆర్నమెంట్ చేయడం ఇష్టపడుతున్నాను, అమ్మడం కన్నా కస్టమర్కి నచ్చినట్టుగా వాళ్ళ శరీర ఆకృతికి నచ్చినట్టుగా తయారు చేయడంలో సాటిస్ఫై పడుతున్నాను. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఇన్ని అమ్మాము అనేది ముఖ్యం కాదు, మరి ఎలాంటి ఐటమ్స్ ఉండవు, మీరు బంగారం ఇస్తే నేను తయారు చేసిస్తాను, దానిపైన మేకింగ్ చార్జ్ మాత్రం తీసుకుంటాను, వేస్టేజ్ మాత్రం తీసుకుంటాను, అంతే తప్ప ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఇన్ని సెట్స్ రెడీ ఉండండి, మీరు రాగానే చూసేసేయండి అనేంత స్థాయి అది కాదు. స్టిల్ ఇప్పుడు కూడా నేను ఏంది, సపోజ్ అంజలి గారు ఉన్నారు, అంజలి గారు ఎంత హైట్ ఉన్నారు, ఎంత వెయిట్ ఉన్నారు, ఏ కలర్లో ఉన్నారు, తనకి ఏ విధంగా చేస్తే అందంగా ఉంటుందని నా మైండ్ చెప్పేస్తుంది. ఆ మైండ్గా తిరుగులేదు. ఇంకా అది నాకు ఈశ్వరుడు ఇచ్చిన అనుగ్రహంగా భావిస్తా. ఖచ్చితంగా అంజలి గారికి నప్పాల్సింది, ఇంకా అది నచ్చకుండా ఉండదు. నేను 100 మంది క్లయింట్స్కి చేస్తే 98 మంది హై సాటిస్ఫాక్షన్ తీసుకెళ్తారు, ఇద్దరు కామన్. అది నా నెగ్లిజెన్సీ కావచ్చు, లేదా అలా అతి ఆలోచన కావచ్చు, అంతే తప్ప నా డిజైనింగ్ లో మొత్తం తేడా ఉండదు. అది ఈ స్థాయికి తీసుకోవడానికి మొట్టమొదటి కారణం. కానీ మెషిన్ మేడ్కి, మనిషి చేత్తో చేసిన పనికి ఇప్పుడు హ్యాండ్ మేడ్ అని చెప్పి చాలా కాస్ట్ పెడుతున్నారు యాక్చువల్లీ షోరూమ్స్లో. కానీ మిషన్ మేడ్లో వచ్చిన పర్ఫెక్షన్ మన హ్యాండ్ మేడ్లో మీరు ఇవ్వగలుగుతున్నారా? ఎస్, అంటే కళాకారులు 2 రకాలండి. కంప్లీట్ మిషన్ పైన ఆధారపడి పనిచేసే వాళ్ళు కొందరు ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ లోగోని గమనించండి, UMG అని ఒక లోగో ఉంది. ఇది ఒక అనురాధ బోలే అని చెప్పి నా డిజైనర్, తను చేసింది, తన హ్యాండ్తో చేసింది. ఓకే, ఇంకా ఇంకో కళాకారులు ఉంటే దాన్ని మిషన్తో చేస్తారు, ఎంబ్రాయిడరీ మిషన్ ద్వారా కూడా చేస్తారు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. బట్ లుకింగ్ అనేది నేను అనుకుంటాను ఇలాంటి చేసినప్పుడు ఒక ఎలిగెంట్ లుక్ వస్తుంది. మిషన్ అనేది ఏదో ఆర్టిఫిషియల్ కాపీ పేస్ట్ లాగా అనిపిస్తుంది. కరెక్ట్. అంటే కొద్దిగా చేసినందుకు ఎంబ్రాయిడరీ మిషన్ పని చేస్తే 1 అవర్లో అయిపోతుంది, చేస్తే 6 అవర్స్ పడుతుంది. కాబట్టి కొద్దిపాటి ఛార్జ్ ఉంటుంది, మరి ఎక్కువ వేయాల్సిన పని లేదు, కొద్దిపాటి ఛార్జ్ ఉంటుంది. అది మేము కూడా చేత్తో చేపిస్తాం ఆర్నమెంట్స్ ని. చేత్తో చేపించిన ఆభరణాలు చూడనీకి ఒక మంచి కళ కనిపిస్తుంది, ఒక స్పార్క్. డీటెయిలింగ్ తక్కువ ఉన్నా కూడా అందంగా కనిపిస్తుంది. ఈ మిషన్ మేడ్ లో డీటెయిలింగ్ ఉన్నప్పటికీ కూడా ఒక స్పార్క్నెస్ కనిపించదు, అంటే కాపీ పేస్ట్ లాగా ఉంటుంది మనకు. కాబట్టి చేత్తో చేసిన ఆభరణాలు చేయించుకోవాలి, కొద్ది రూపాయి ఎక్కువైనా విశ్వకర్మకి ఇవ్వాలి. మనం ఎన్నో ఖర్చు పెడతాం, ఒక ₹10 ఒక మేకింగ్ ఛార్జ్ ఇస్తే చేసేవాడు బతుకుతాడు. అంటే మిషన్ బతికితే ఒక వ్యక్తి బతుకుతాడు, ఒక మనిషి బతికితే ఒక కుటుంబం బతుకుతుంది. కరెక్ట్. కాబట్టి కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నేను చాలా మటుకు విశ్వ బ్రహ్మలతో చేపించే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే నేను ఒక విశ్వ బ్రహ్మని. కరెక్ట్. కానీ ఇప్పుడు మేకింగ్ చార్జెస్ మీకు బయట షోరూమ్స్ వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉండేవి? మేము ఎనీ ఆర్నమెంట్, కుందన్ కావచ్చు, పచ్చి కావచ్చు, ప్లెయిన్ ఆర్నమెంట్ కావచ్చు, వడ్డానం కావచ్చు, ఓన్లీ 10% వేస్టేజ్. దట్స్ ఇట్. ష్యూర్, నో మేకింగ్ చార్జ్. 18 to 20% నేను చూస్తున్నాను. ఉండొచ్చండి, ఎందుకంటే పాపం వాళ్ళు పెద్ద పెద్ద షోరూమ్స్ ఎక్కడి నుంచి కొంటూ ఉంటారు. మేము ఏంటంటే చిన్న గల్లీలో చిన్న షాప్ పెట్టుకొని, చిన్న మా పక్కన ఒక వర్కర్ని పెట్టుకొని చేస్తా ఉంటాం. కార్పొరేట్ పాపం వాళ్ళ చేయడానికి అవకాశం ఉండదు, వాళ్ళకి అంబియన్స్ కావాలి, వాళ్ళు కూడా పాపం ఎక్కువ ఖర్చు అవుతుంది వాళ్ళు చేయించాడు. అలాంటి ఎంప్లాయీస్ హైర్ చేసుకుంటారు, వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉంటుంది, అవన్నీ ఎక్స్పెన్స్ ఉంటుంది. వాళ్ళు పాపం తప్పులేదు, నేను ఆ స్థాయికి పోయినా అలా పెట్టాల్సిందే. మీ టోటల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎంతమంది అండి? మేము 3 బ్రదర్స్ అండి, నవీన్, నరేష్, రాజేష్. ఓహో. వాళ్ళే మా ఆస్తి, వాళ్ళే మా స్ట్రెంత్. మీ 3 కలిసే ఈ బిజినెస్ చేస్తున్నారు? ఫస్ట్ నేను 2003లో ఈ బిజినెస్లోకి వచ్చాను. అప్పుడు తమ్ముడు వాళ్ళు చదువుకుంటుండేది. అప్పుడు నాకు అవసరం పడింది, అంటే ఇంకొకరికి హెల్ప్ ఉంటే ఇంకా బాగుంటుంది అన్న కాన్సెప్ట్తో నేను తమ్ముడు చెప్పాను, నువ్వు జాబ్ చేస్తే నాకు కష్టమైతే బెటర్, నువ్వు నాతో రా అంటే మా రాజేష్ చింతము నాతో పాటు వచ్చి జాయిన్ అయ్యాడు. ఒక 50% ఎనర్జీ వచ్చింది. మళ్ళీ రీసెంట్గా హైదరాబాద్ వచ్చిన తర్వాత మా తమ్ముడు MBA చేసి జాబ్ చేస్తున్నాడు, నరేష్ కుమార్ అని చెప్పేసి. అరే నీ IT తెలివి కూడా కొద్దిగా యూజ్ అయితే, అంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అవి మాకు నాలెడ్జ్ లేదు, నీ తెలివి యూజ్ అయితే ఇంకొద్ది ఉపయోగపడచ్చు అని చెప్తే వాడు కూడా బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడు. కలిసి ఉంటే కలదు. అలా ఒక టెక్నాలజీ, నేను డిజైన్, మా తమ్ముడు మెయింటెనెన్స్, 3 చూస్తూ చిన్న కుటుంబం, చింతలేని కుటుంబంగా గడిపేస్తున్నాం. అద్భుతం, అద్భుతం. అంటే జాయింట్ ఫ్యామిలీ అండి? జాయింట్ ఫ్యామిలీ అండి. అవునా? నా అంబిషన్ జాయింట్ ఫ్యామిలీ ఉండాలి. సో ప్రౌడ్ టు నో దట్. రియల్లీ చాలా సంతోషం. మీ పేరెంట్స్ ఇప్పుడు స్టిల్ మా అమ్మ నాన్న అందరూ మాతోనే ఉంటారు, మేము వాళ్ళతోనే ఉంటాం. మీరు ఎక్కడ ఉంటున్నారు యాక్చువల్లీ? జస్ట్ ఇక్కడ హైదరాబాద్లో ఊర్జిత విలాస్ అని చెప్పేసి ఒక చిన్న 120 గజాల్లో ఒక 10 సంవత్సరాల కింద కొనుక్కున్నాము, దాంట్లో ఉంటాం.